భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సహాయ కోచ్లుగా అభిషేక్ నాయర్, రాంటన్ నియమించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీం మేనేజ్మెంట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ శ్రీలంకతో జరగనున్న టీ20 వన్డే సిరీస్ల నుంచి వీరిద్దరూ గంభీర్తో కలిసి బాధ్యతలు స్వీకరిస్తారని క్రిక్ బజ్ పేర్కొంది. కాగా అభిషేక్ నాయర్ కోల్కతా నైట్ రైడర్స్కు అసిస్టెంట్ కోచ్గా ఉన్నాడు. ఇక ఐర్లాండ్ మాజీ ఆటగాడైన రాంటన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు గతంలో ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించాడు. మరోవైపు రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో ఫీల్డింగ్ కోచ్గా పనిచేసిన తెలుగు వ్యక్తి దిలీప్ను కూడా నూతన సహాయక సిబ్బందిలో కొనసాగించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బౌలింగ్ కోచ్ నియామకంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ వైపు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడినప్పుడు మోర్కెల్తో గంభీర్ కలిసి పనిచేయడం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. 2014-2016 ఐపీఎల్ సీజన్లో గంభీర్ కెప్టెన్సీలో మోర్కెల్ ఆడాడు. బౌలింగ్ కోచ్పై స్పష్టత రానప్పటికీ దిలీప్, అభిషేక్ నాయర్లతో కలిసి కోచ్ గంభీర్ శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నాడని క్రిక్ బజ్ తెలిపింది. కాగా రాంటన్ జట్టుతో ఎప్పుడు కలుస్తాడనేది తెలియరాలేదు. ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లో ఎల్ఏ నైట్ రైడర్స్ కోచింగ్ స్టాఫ్లో సభ్యుడిగా రాంటన్ పనిచేస్తున్నాడు.